హాయ్ అండి. ఈరోజు వీడియో గోంగూర ఎండ్రాయిల్ కర్రీ తయారు చేసే విధానం. గోంగూర కాడలు లేకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండ్రాయిల్ కూడా వేడి నీళ్ళలో వేసుకుని సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. అలా వేయడం వల్ల ఇసుక లాంటిది గట్రా ఉండి నీసు వాసన పోయి బాగా నీట్గా క్లీన్ అవుతాయి. తర్వాత గోంగూరని ఇలా కడాయి పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం అదే పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కడిగించుకున్న ఎండ్రాయిలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిలో గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండ్రాయిలు వేసుకోవాలి. ఉంచుకున్నాం కదా ముందుగా, ఆ రొయ్యలు కూడా వేసుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు రొయ్యలు వేపుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం, ఈ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేయాలి. ఇప్పుడు వేసుకుని బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఇలా కూర దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర పప్పు గుత్తితో ఇలా కలుపుకొని ఇలా మ్యాక్ చేసుకోవాలి. పప్పు గుత్తితోటి చేసుకుని ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి. ఇది పుల్ల గోంగూర అంటారు కదా, ఎర్రగా ఉంటుంది ఆ గోంగూర. అదైతే పుల్లగా ఉంటుంది. మంచి గోంగూర అంటారు, అదైతే పుల్లగా ఉండదు. పుల్ల గోంగూరనే వాడుకోవాలి. అప్పుడే ఎండ్రాయిలు గోంగూర కూర టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అన్నీ చేసే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎండ్రాయిలు గోంగూర కూర తయారైంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.